రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాల్గూడలో 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఎఫ్ఐఆర్లో కీలక విషయాలు బయటకొచ్చాయి. ఉన్మాది రాజ్ కుమార్ది మొదటి నుంచి నేర చరిత్రేనని పోలీసులు స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం కిరాతకుడి దాడిలో చనిపోయిన మైనర్ బాలికను అనేక రకాలుగా వేధించడం తెలుస్తోంది. చాలా సార్లు బాలిక వెంటపడి ఇబ్బంది పెట్టేవాడని బంధువులు చెప్తున్నారు. ఉన్మాది రాజ్ కుమార్ భయానికి బాలికను కాలేజీకి కూడా పంపడం లేదన్నారు. గతంలో బాలిక ఆమె తల్లి స్థానిక పిఎస్లో కంప్లైంట్ కూడా చేశారని అంటున్నారు. పోలీసులు కంప్లైంట్ తీసుకున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు బంధువులు. అప్పుడే పోలీసులు కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఇన్ని హత్యలు జరిగేవి కావని చెప్తున్నారు. పోలీసుల తీరుపై మైనర్ బాలిక బంధువులు ఆందోళనకు దిగారు. నిందితుడు రాజ్ కుమార్ పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోలేదని అంటున్నారు. వాడి పిల్లల తమ్ముళ్ళగా చూసుకున్నాం. వాడు ఇంత ద్రోహం చేశాడని మాకు తెలియదు. మేము కేసులు కూడా వేసాం. వాడు హరాస్మెంట్ కేసు కూడా పెట్టాం. మేము హరాస్మెంట్ కేసు కి వాళ్ళు ఏమి రెస్పాన్స్ కాక పోలీసు వాళ్ళ నిర్వాహకం వల్ల జరిగిన ఇన్సిడెంట్ మొత్తం ఇది. వాళ్ళు మొత్తం పోలీసు వాళ్ళు చేశారు. ఇదంతా జైలు తీసుకెళ్లలేదు, వాడిని ఎంక్వైరీ చేయలేదు, వారు ఏది చేయలేదు. అసలు మేము హరాస్మెంట్ కేసు పెట్టాము ఆల్రెడీ. అసలు ఏ రెస్పాన్స్ చేయలేదు వాళ్ళు. అసలు 1 month అవుతుంది కేసు పెట్టి. 15 days బ్యాక్ వాళ్ళ మామ వెళ్ళి మరీ అడిగాడు, ఏమైంది సార్ కేసు పెట్టాం, వాడు ఇలా తిరుగుతున్నాడు, ఏం రెస్పాన్స్ చేయట్లేదు అని కూడా అడిగాడు. అయినా కూడా రెస్పాన్స్ కాలే. వాళ్ళు రెస్పాన్స్ తీసుకుంటుంటే ఈ రోజు ఈ పరిస్థితి కాకపోయేది కదా. ఏది రాలేదు సార్, మాకు సౌండ్ రాలేదు, ఏది లేదు. పోలీసు వాళ్ళు వచ్చి లేపిన దాకా మాకు ఏది సిచ్యువేషన్ తెలియదు. చంపి తీసుకెళ్ళినట్టున్నారు సార్. చంపకుండా అయితే తీసుకెళ్లలేదు. ఎందుకంటే వాళ్ళ నాన్న మరుస్తుంది, ఆమె కాల్ చేస్తుంది. మాకు ఏ ఇన్సిడెంట్ అయినా కాల్ చేసేస్తుంది మాకు ఇమ్మీడియట్లీ. నాన్న ఇలా జరుగుతుంది రండి రాని ఫోన్ చేసేస్తుంది. ఫస్ట్ తననే చంపేసినట్టున్నారు, తర్వాత తల్లిని చంపేసినట్టున్నాడు, తర్వాత పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయినట్టున్నాడు. వేసుకోబోతూనే ఉన్నారు. పోలీసు వాళ్ళు ఇద్దరు పట్టి మమ్మల్ని పట్టుకున్నారు. వేసుకోబోద్దని చెప్పినాం. అక్కడ చూస్తామంటే అక్కడ పోనీయలేదు. మేము ఎట్లా చచ్చిపోయినారో చూసాం. లోపలికి అంటే మమ్మల్ని పోనీయలేదు. ఇట్లా లచ్చిని కోసేసిరంట లేవు అని మా ఆయన లేపిమని మేము బయటికి పోయి ఉరుకుతుంటే మమ్మల్ని పోనీయలేదు. అమ్మాయి చేతికండి మళ్ళీ మా మరిది చచ్చిపోయిన సంది ఇక్కడ ఉంటాడు. ఆయన దైలగూడెంలోనే ఉంటున్నాడు. లేడు, చచ్చిపోయింది. 3:30కు తీసిరు. డాక్టర్ రప్పించిండ్రు. సర్పంచ్ అన్న లోపలికి పోయి చెక్ చేసి గిట్లుంది, ఈ పరిస్థితి ఉంది, మరి గిట్లా వేసుకోవద్దని చెప్పాలి కదా మాకు. ఆయన పోలీసుల మాటలు విని డాక్టర్ తెప్పించి వేసుకోవద్దనే ఉంటారా? కొడుకు వచ్చిన దాకా నన్ను, మా మరిది వచ్చిన దాకా నన్ను ఉండాలి కదా. ముగ్గురు చంపేసింది. ఒక పాప, ఎడ్డి పాప, కాళ్ళు లేవు, మాటలు రావు, తిన పెడితేనే తింటది. ఇంట్లో ఎవరు లేరు, మొబైల్ తెలియదు, ట్రాప్ చేసిండు. కొన్ని డౌట్స్ వచ్చినాయి మనకి. ఆ పిల్లకి మన చెప్పుకున్నాం, అంతా అయిపోయింది. వీడు ఏం చేస్తుండ అంటే ఆ పిల్ల కాలేజీకి పంపిస్తే ఆ కాలేజీలో ఎక్కడెక్కడైతే వస్తుందో, ఎక్కడెక్కడ బస్ దిగుతుందో అక్కడ వచ్చేసి ఆపుతున్నాడు. ఆపి బస్ దిగు కాలర్ పోదాం అన్నట్టుగా హరాస్మెంట్ చేస్తే ఆ పిల్ల మాకు వచ్చి కంప్లైంట్ చేసింది. మేము కంప్లైంట్ చేసినాక ఆ పిల్లకు చెప్పినాం. అప్పుడు ఏం చేసినామంటే ఆ ఎక్కించే దగ్గర ఒకరు, పంపే దగ్గర ఒకరు, మళ్ళీ మధ్యలో ఏమన్నా అయితే మేము ఇక కొంచెం సెక్యూరిటీగా కొంచెం ప్రొటెక్షన్ తోనే ఉన్నాం. అది ఇన్ఫర్మేషన్ ఇక కొంచెం సీరియస్ అయింది. మొన్న లాస్ట్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళినప్పుడు శంషాద్ వచ్చింది. వాడు ఎగ్జామ్ పిల్లకి హాల్లోకి ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఆమెను గుంజుకొని వెళ్ళిపోయాడు. గుంజుకొని పారిపోతున్నాడు. మా అక్క ప్రొటెక్షన్ కి ఆడనే ఉన్నది, పక్కకే ఉన్నది. ఆమె బట్టి గుంజుతుంటే ఏమన్నా అంటే అందరు పబ్లిక్ చూస్తారు, ఇక వాడిని కొట్టగలరా అని చెప్పేసి ఆమెను వదిలేసి బిడ్డ మీ మొగర్ని చంపినా అని చెప్పేసి ఆడు స్టేట్మెంట్ ఇచ్చేసింది. ఆయన వాళ్ళు అప్పుడు మా అక్క వచ్చి మాకు చెప్పిన తర్వాత మాకు డౌట్ వచ్చింది. అంటే వీడు మా బావని కూడా ఇట్లనే చంపిండు. యాక్చువల్ గా 11:10కి సీసీ కెమెరా రికార్డ్ అయింది వన్ సైడ్. ఆ అమ్మాయిని వీళ్ళిద్దరిని చంపేసిండు. ఇప్పుడు ఆడ చూసింది ఏంటంటే ఇక్కడ ఆమె డోర్ తీసింది, మా అక్కను ఆమెను చేసి చంపిన తర్వాత పెద్ద మనిషి ఆమె లేవడానికి కొంచెం ఇబ్బందిగా కొంచెం లేట్ లేచిందో లొల్లిలో పెట్టాకల ఆమెను కూడా చంపేసిండు. ఆ పిల్లని గుంజుకొని ఉరికిండు. ఉరికి ఆ గోడవతలు వేసేసి స్టేడియం వెనకాల ఆ కారు పెట్టుకున్నట్టున్నాడు. అందులో ఎక్కించుకున్నాడు. పోయి ఆ చెరువు గట్ల ఆమెను చంపేసి ఇప్పుడైతే ఉన్న దాంట్లో ఆడు ఒక్కడే ఉన్నాడు. ఇదే ఇష్యూకి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. రామ్ ప్రసాద్ మనతో జాయిన్ అవుతున్నారు. రామ్ ప్రసాద్, షాబాద్ మర్డర్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అండ్ ఆ దుర్మార్గుడి ఆచూకీ ఏమైనా తెలుసుకునే ప్రయత్నం జరుగుతుందా? సౌజన్య, ఇటు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండలంలో ఉన్నటువంటి దైవాలగూడలో అయితే నిన్న అర్ధరాత్రి వేళలో రాజ్ కుమార్ అనేటువంటి నిందితుడు తన భార్య, 2 పిల్లలతో పాటు అదేవిధంగా తనపై ఇటీవల గత 2 నెలల కింద ఏదైతే ఫోక్సో కేసు నమోదైందో ఫోక్సో కేసు నమోదు చేసినటువంటి బాధిత బాలిక తల్లి అదేవిధంగా తన నానమ్మను కూడా హత్య చేయడం జరిగింది. మనం ప్రస్తుతం షాబాద్ పోలీస్ స్టేషన్ ముందైతే ఉన్నాం. ఒకసారి చూడవచ్చు, ఈ హత్య ఘటనకు సంబంధించి కూడా ఇరు కుటుంబాలలో విషాదం నెలకొందని చెప్పవచ్చు. సో ఈ క్రమంలోనే ఇటు ఇరు కుటుంబాలకు సంబంధించినటువంటి
కుటుంబ సభ్యులు కూడా షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదురుగా అయితే రాస్తారోకో చేస్తున్నటువంటి దృశ్యాలను మనం ఒకసారి చూడవచ్చు. నిన్న అర్ధరాత్రి వేళలో అయితే రాజ్ కుమార్ తొలుత ఇటు బాధిత పోక్సో కేసు బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ బాలికకు సంబంధించినటువంటి తల్లి లక్ష్మి, అదేవిధంగా తన నానమ్మ రుక్కమ్మను కూడా హత్య చేయడం జరిగింది. ఈ క్రమంలోనే బాలికను కారులో ఎక్కించుకొని షాబాద్కు 4 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి దైవాలగూడ రాజ్ కుమార్ నిందితుడికి సంబంధించినటువంటి ఊరుకు తీసుకువెళ్లడం జరిగింది. ఆ ఊరు బయట ఆ మైనర్ బాలికను కూడా హత్య చేయడం జరిగింది. సో అనంతరం ఈ విషయాన్ని ఇంటికి వెళ్లి తన భార్య సరితతో చెప్పడంతో తను కూడా ప్రతిఘటించడం జరిగింది. ఇలాంటి ఘటనకు పాల్పడడానికి ప్రతిఘటించిన క్రమంలో తన భార్య సరితతో పాటు ఇద్దరు కుమారులను కూడా హత్య చేసినటువంటి రాజ్ కుమార్ అయితే అనంతరం ఈ విషయాన్ని రాజ్ కుమార్ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. తనపై కేసు నమోదు చేయడం జరిగింది. తనను జైలుకు పంపించారనేటువంటి కోపంతోనే హత్యకు పాల్పడ్డాననే విషయం కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే నిందితుడు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన అనంతరం పరారవడం జరిగింది. సో విషయం తెలుసుకున్నటువంటి నిందితుడు రాజ్ కుమార్ తల్లిదండ్రులు అయితే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని హత్య గల కారణాలు, అదేవిధంగా హత్యకు సంబంధించినటువంటి ఆధారాలను కూడా సేకరించే పనిలో ఉన్నారు. సో ఈ క్రమంలోనే 2 కుటుంబాల్లో విషాదం నెలకొనడంతో అయితే ఇటు సంబంధించినటువంటి బాధిత కుటుంబ సభ్యులైతే ఇప్పుడు షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నా చేస్తున్నారు. ప్రస్తుతం రాస్తారోకో కారణంగా రోడ్డుపై సుమారు 2 కిలోమీటర్ల వరకు కూడా వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితిని మనం ఒకసారి గమనించవచ్చు. ఎందుకంటే ఇటు 2 కుటుంబాలలో కూడా విషాదం. ఇటు రాజ్ కుమార్ తన భార్య, 2 కుమారులను హత్య చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు చూసినట్లయితే మైనర్ బాలిక ఎవరినైతే వేధింపులు చేస్తున్నారని చెప్పేసి మైనర్ బాలికకు న్యాయం చేయడమే లక్ష్యంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసినటువంటి ఫిర్యాదుదారురాలు ఎవరైతే మైనర్ బాలిక తల్లి ఉంటుందో లక్ష్మి, అదేవిధంగా తన నానమ్మ అడ్డం వస్తే తనను కూడా రుక్కమ్మను కూడా హతమార్చడం జరిగింది. ఇటు హతమార్చిన క్రమంలోనే 2 కుటుంబాల బాధితులు కూడా వచ్చి రోడ్డుపై ఉండి నిందితుని కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటు కుటుంబ సభ్యులు వారి యొక్క ఆర్తనాదాలను కూడా మనం చూడవచ్చు రోడ్డు పైన. ఎందుకంటే ఇటు బాధితుడు గతంలోనే పోక్సో కేసులో 45 రోజుల పాటు కూడా జైలు జీవితం అనుభవించి వచ్చి ఇలాంటి యొక్క అఘాయిత్యానికి ఒడిగట్టడాన్ని అయితే ఇటు 2 కుటుంబ సభ్యులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలోనే మనం ఒకసారి ఇక్కడ కొంతమంది బాధిత కుటుంబ సభ్యులు ఉన్నారు. అసలు విషయం అడిగి తెలుసుకుందాం ఏం జరిగిందనేటువంటి విషయము ఈ క్రమంలోనే మాట్లాడదాం. అసలు చెప్పండి అన్న, అసలు ఎలా జరిగింది, ఇలా జరగడానికి గల కారణం ఏంటన్నా? ఇప్పుడు మా చనిపోయిన వాళ్ళు వచ్చేసి షాబాద్నే ఇక్కడ ఉండేది. ఆ చంపినోడు కూడా ఇక్కడ షాబాద్నే ఉండేది. పక్కనే ఇండ్లు అవి. ఇక వాడు ఏంటంటే ఇప్పుడు దయాలగూడ వాని సొంత విలేజ్. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి బతుకుతున్నాడు వాడు. ఇంకా వీళ్ళు ఇంటి పక్కన ఇల్లే కదా అని చెప్పేసి కొంచెం ఇంకా అందరం ఇక కలిసిమెట్టుగా ఉండేటోళ్ళు. ఏంటంటే మా అక్కకి 2 బిడ్డలు ఉన్నారు. ఆమె చిన్న ఆమెను వీళ్ళు ట్రాప్ చేసిండు. ట్రాప్ చేస్తే ఇక లోపల జరుగుతున్నాయి. అప్పటికి కూడా ఆడు అరెస్ట్ చేయడం లోపల జరుగుతుంది. ఆ పిల్ల మాకు చెప్పిన తర్వాత మేము కొంచెం యాక్షన్ తీసుకునే లోపలనే మా బావను కూడా వాడు చంపేసిండు. యాక్చువల్గా చంపిన సంగతి కూడా మాకు తెలియదు. వీడు చంపిండు అన్న సంగతి మొన్న తెలిసింది మాకు. ఇక ఎక్కడ పోతే ఏ కాలేజీకి పంపించినా ఎక్కడ పంపించినా అక్కడ మధ్యలో కారు పెట్టుకొని ఆగడము, అరెస్ట్ చేయడము, ఆ పిల్లని ఇబ్బంది చేస్తున్నాడు. కాలేజ్ కూడా మానేపించినాం. 3 నెలలు పంపించి కాలేజ్ కూడా మానేపించినాం. ఎగ్జామ్ రాపించినాం. ఎగ్జామ్ రాయడానికి శంషాబాద్ వెళ్ళింది ఆమె. వెళ్తే ఆ శంషాబాద్లో కాపు కాస్తున్నాడు వీడు. ఒక 16th మే రోజు అక్కడ శంషాబాద్ ఎగ్జామ్ రాయడానికి పోతే అక్కడ కాపు కాసి ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ పిల్లని గుంజుకపోనికే ట్రై చేసిండు. మా అక్క ఉన్నది పక్కనే. ఆమె ప్రొటెక్ట్ చేస్తుంది అన్నట్టు ఆ అమ్మాయిని. చేస్తుంటే వీడు ఏమంటుండంటే, ఇంకో ఇప్పుడైతే నేను వదిలేస్తున్నా, నీ మొగని చంపిన. అప్పుడు చెప్తున్నాడు 1 year కింద చనిపోయిన ఆయన గురించి మొన్న చెప్తుండు. నీ మొగని చంపిన, ఎవడేం చేసిండు, నాకు నీ బిడ్డని చంపుతా, నిన్ను చంపుతా, నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చంపుతా అంట అని బెదిరిస్తుంది. ఈ పాట ఇక వీడు సీరియస్ అయిపోయింది కేసు. అంతకుముందు అంటే కొంచెం అక్కడెక్కడ అరెస్ట్ చేస్తున్నా అనేది తెలిసింది. తర్వాత మా పిల్లనే కొంచెం జాగ్రత్త ఉంచుకున్నాం మేము, ప్రొటెక్ట్ చేసుకుంటూ. ఇక అదే రోజు ఇట్లా అన్నాడు కదా వీడు అని చెప్పేసి అదే రోజు పిఎస్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చినాం. పోక్సో కింద సిఐ గారు పోక్సో కింద దాన్ని బుక్ చేసారు సెక్షన్స్ పెట్టి. ఇది మేము అడిగినాం, ఈ కేసు కావాలి ఖచ్చితంగా, ఇది చాలా రోజుల నుంచి హరాస్మెంట్ చేస్తుండు. ఇంకోటి వాడు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చిండు, ఇప్పుడు వీళ్ళని చంపుతా అంటుండు. ఆల్రెడీ భర్తను కూడా చంపేసిన అని కూడా చెప్పేసిన, వాళ్ళ నాన్నను కూడా వీడే చంపేసిన అని స్టేట్మెంట్ ఇచ్చిండు. ఓపెన్గా సిఐ ఎస్ఐ పోలీస్ స్టేషన్లో కూడా ఎవడేం చేయలేడు, ఎమ్మెల్యే ఏం చేయలేడు, వాళ్ళకి పైసలు కొడితే పక్క జరుగుతారు, నేను చూసుకుంటా అంతా, నన్ను ఎవడేం బీకలేడు అని కూడా స్టేట్మెంట్ ఇచ్చినని కూడా అది కూడా చెప్పినాం. అంటే అసలు
మీ అసలు బాలిక తండ్రిని ఏ విధంగా చంపిండు, అసలు ఆయన ఎలా చనిపోయిండు అసలు గత సంవత్సరం? గత సంవత్సరంలో మేము వీనితో పాటే తానికి పోయిండు ఆయన. ఇద్దరు తాగేసి వచ్చిర్రు ఇంటికి. తాగేసి వచ్చినాక మళ్ళీ ఒకసారి వచ్చి మళ్ళీ 7 o'clock అట్లా నైట్ పోయిరు. మళ్ళీ అక్కడ చంపేసిండు. యాక్చువల్గా చంపేసి ఇద్దరు భుజాల మీద వేసుకొని కాళ్ళు వేసుకొని ఇంటికి తీసుకొచ్చిండు. వాడే తీసుకొచ్చి ఇంట్లో వండబెట్టిండు. అప్పటికి ఆయనకు 5 minutes అవుతుంది. మేమేమనుకున్నారంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తాగిండు కదా, అవుట్ అయినట్టున్నాడు, వాళ్ళ చేతుల మీద పట్టుకొచ్చారని అనుకున్నాడు. వాడు ఇక మళ్ళీ పండబెట్టిండు. వాడే పోయి 10 నిమిషాలల్లో మళ్ళీ తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసిండు. వాడే అంత ట్రీట్మెంట్ హడావిడి చేస్తుండే. ఇంకా అంటే వాని మీదకి రాకుండా, వాని మీద ఎంక్వైరీ ఎవరు చేయకుండా, వాని డౌట్ రాకుండా. అదే రోజు చనిపోయిన రోజు కూడా నువ్వు ఏం చేసినావు రా అని కూడా అడిగినాం. నువ్వే నియంబడే వచ్చింది కదా, ఏమైందని అంటే హార్ట్ అటాక్ కింద దాన్ని అది చేసిరు. ఇక సరే ఇంకా అది పోయింది, మన అదృష్టం లేదనుకొని ఊకున్నాం. మొన్న పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినాం కూడా, ఇది మెన్షన్ చేసి ఇచ్చినాము. పిఎస్ వాళ్ళు మీరు కూడా ఏం చేయలేరంట అని అది కూడా మెన్షన్ చేసి ఇచ్చినాము. వాళ్ళని ఇంటి వాళ్ళని కూడా అందరినీ చంపుతాడంటానంటున్నాను, అది కూడా మెన్షన్ చేసి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇచ్చిన వారం రోజుల దాకా కూడా పిఎస్ వాళ్ళు పట్టించుకోలేదని ఇక మాకు శంషాబాద్ పిఎస్ నుంచి కాల్ వచ్చింది. అమ్మాయిది కొంచెం స్టేట్మెంట్ తీసుకోవాలి, పోక్సో కదా, స్టేట్మెంట్ తీసుకోవాలని పిఎస్ నుంచి వస్తే పిఎస్కి పోయి ఆ స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ వచ్చినాం. మళ్ళీ వచ్చినా కూడా ఎస్ఐ గారిని కలిసిన. నేను కలిసి ఏమంటుండు, అప్పుడు అడుగుతుండే ఆ ఫైల్ గురించి. ఆయన అప్పటిదాకా ఆ ఫైల్ చేయడము, రిమాండ్కి చేయడం, వాని కస్టడీకి తీసుకోవడం కానీ, వారం అయిపోతుంది కస్టడీ తీసుకోవడం కానీ ఇంకా ఏం చేయలే. ఆయన ఫైలే అసలు తెలియనే తెలియదు. ఫైల్ ఏముందో కూడా తెలియదు. ఫైల్ ఏదో సెక్షన్ వేసేసి ఆ ఫైల్ పక్కన పెట్టారు. అడిగిన నేను 20 days అవుతుంది, మళ్ళీ నువ్వు ఇంతవరకు యాక్షన్ తీసుకోవాలి, ఏం తీసుకోవాలంటే ఒక్కొక్క ఫోక్స్ 2 నెలలు ఉంటుంది 3 నెలలు ఉంటుంది తమ్మి అంటుండు. నన్ను అంటుండ ఆయన. సరే ఉంటుంది కదా, ఇప్పుడు అదేమో అది ఫోక్స్ ఏమైందో ఏం కథనం ఉంటాయేమో అవి, కానీ ఇది థ్రెట్ ఉంది. 2 రోజులలో వారం రోజుల్లో చంపుతా అనేటోడు అటు తిరుగుతున్నాడు. అంటే వాడు దొరుకుతలేడు, బెయిల్ మీద తిరుగుతున్నాడు బయట అంటుండు. యాంటీ బెయిల్ తీసుకున్నాంట. అసలు ఇప్పుడు జైలు నుంచి ఎప్పుడు బయటకు వచ్చిండు? అసలు కస్టడీకే తీసుకోలే వాని కనీసం అరెస్ట్ చేయలే, కస్టడీకి తీసుకోలే, వాని కనీసం సెర్చ్ కూడా చేయలే. మేము పెట్టినాము, అందరిని పెట్టి దిప్పి వాడిని దేలాడుతున్నాము, సెర్చ్ అని మాకు చెప్తున్నాడు. సెర్చ్ చేయలే వాని కనీసం ఆ కేసు అయినా కానీ ముఖమే చూలే, వీళ్ళే చూలే ముఖం అంది. ఇప్పుడు పిఎస్కే తీసుకురాలేదు, కస్టడీకే తీసుకోలేదు, కోర్టుకు తీసుకపోలే, ఏం తీసుకోవాలి, అటు బెయిల్ మీద తిరుగుతున్నా వీళ్ళని మాకు చెప్తారు స్టోరీ. అంటే ఈ రోజు నిన్న రాత్రి హత్య చేశాడు అంటున్నారు కదా, ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు, అతనికి ఎవరైనా సహకరించుంటారా మీరు అనుమానం? పోలీస్ వాళ్ళు ఏం చేసిండ్రు, ఇప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకోకపోవడం వల్లనే కదా మర్డర్ జరిగింది. ఇప్పుడు ఆ రోజు నుంచి వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకొని వానికి ఏమైనా సెటరైట్ చేసినట్టే ఇదంతా కాకపోతుండే కదా. వీళ్ళే చేసిన నిర్లక్ష్యం వల్ల చనిపోయారు. ఇలా వాడు రాత్రి 11 గంటలకు వచ్చిండు, అందరిని మా అక్కను అత్తమ్మను చంపేసి ఆ అమ్మాయిని తీసుకొని బయటికి వెళ్ళిపోయి ఇక్కడ దయాలగూడ 2 kilometers ఉంటుంది, అక్కడ చెరువు కట్ట దగ్గర ఆ పిల్లని కూడా చంపేసిండు. అంటే బాధితుడు ఫోక్సో కేసులో జైలుకు వెళ్ళిండా లేదా? వెళ్ళలే అసలు రిమాండ్కే వెళ్ళలేదు. అసలు దీన్ని అంతా పక్కకి పెట్టారు, ఫైల్ అంతా పక్కకి పెట్టారు. ఆ ఫోక్సోలో నెల అవుతుంది 2 నెలలు అవుతుంది అని కనీసం ఎంక్వైరీ కూడా చేయలేదు, పక్కన పెట్టేసారు. అరే థ్రెట్ ఉంది ఆయన కూడా కాదు. ఇప్పుడు మేము అలాంటి వాళ్ళు ఒక 4 ముంగల్కి వచ్చి మాట్లాడుతూ వాళ్ళకు కూడా థ్రెట్ ఉంటుంది. నువ్వు ఏం యాక్షన్ తీసుకుంటున్నావు అని కూడా అడిగినాము. భయపట్టిండాడు. ఇక మళ్ళీ రాలే మీ దగ్గరికి, ఇక చూసుకుందాం, ఏమన్నా మాట్లాడదామంటే మాట్లాడదాం అంటారని చెప్తారు వీళ్ళు ఈ పిఎస్ లా. ఆ సెటిల్మెంట్లు చేయడానికి బ్యాచ్ ఇల్లు అంతే, సెటిల్మెంట్ బ్యాచ్ ఇల్లు. ఆ సిఐ కానీ ఎస్ఐ కానీ సెటిల్మెంట్లు చేయమంటే మంచిగా చేసి అది చేస్తారు కదా. మీకు ఇప్పుడు నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉంటున్నాడు, మీకు ఏమైనా సమాచారం ఉందా? మాకు తెలిసి పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడు. మాకు తెలిసి పరారీలు ఎందుకుంటాడు, చంపినాక పోలీసు వాళ్ళకు ఇమ్మీడియట్లీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాడు అమ్మాయిని తీసుకొని దయాలు కూడా 2 kilometers పోయి వాళ్ళ ఊరు రూట్లో పోతుంటే కూడా పోలీసు వాళ్ళు కనీసం మరి ఇక్కడ 20 మంది వచ్చిన వాళ్ళు అక్కడ 10 మంది పోతారు కదా, అమ్మాయిని చంపడానికి కొంచెం గ్యాప్ ఉన్నది. అప్పటి వరకు కనీసం ట్రేస్ చేయలేడు, ఆ నెంబడి పోలేదు, ఆ ఊరు దిక్కే పోలే. మరి అమ్మాయినన్నా కనీసం కాపాడగలుగుతారు కదా, వీళ్ళు పోతే లేరు. వీళ్ళు వాడు కస్టడీలో ఉన్నాడంటే మాకు అనిపిస్తుంది ఇది పోలీసులు పక్క ప్లాన్తో చేస్తున్నారు. ఇది ఇప్పుడు మీ డిమాండ్ ఏంటిది? మీరు రస్తా ధర్నా చేస్తున్నారు, మీ డిమాండ్ ఏంటి? ఇప్పుడు పోలీసుల వల్లనే జరిగిన ఇన్సిడెంట్స్ ఇది. పోలీసులే మెయిన్ కారణం దీనికి. పోలీసులు వాళ్ళని ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలి. హ్యాండికాప్డ్ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి వాళ్ళే సాధం చేయాలి. ఇంకోటి వాడిని కూడా మాకు అప్పచెప్పాలి. ఇదే మెయిన్ మా డిమాండ్. ఇక సో ఇది మొత్తంగా చూసినట్లయితే ఇటు బాధిత కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో మైనర్ బాలిక కుటుంబ సభ్యులందరూ కూడా రోడ్డు మీద బైఠాయించినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో మైనర్ బాలిక సంబంధించినటువంటి తండ్రిని కూడా ప్రస్తుతం ఏదైతే హత్యకు పాల్పడ్డ నిందితుడు రాజ్ కుమార్ ఉన్నాడో రాజ్ కుమారే
హత్య చేశాడు అని చెప్పేసి ఇప్పటికీ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సో ఈ క్రమంలోనే మనం ముఖ్యంగా గమనించవచ్చు, కుటుంబ సభ్యులు అయితే కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఖచ్చితంగా నిందితుడిని శిక్షించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఈ కేసులన్నింటినీ కూడా ఏదైతే గతంలో మైనర్ బాలిక తండ్రి గత సంవత్సరం చనిపోయాడు, చనిపోయిన సందర్భంలో కూడా పూర్తి స్థాయిలో రాజ్ కుమార్ హస్తమే ఉంది, తానే డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చాడని కూడా ఇటు మైనర్ బాలిక సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు బంధువులు ఆరోపణలు చేస్తున్న క్రమంలో ఈ క్రమంలోనే వారికి థ్రెట్ ఉన్నారని చెప్పినప్పటికీ కూడా పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఈ రోజు ఇన్ని హత్యలు జరిగాయని చెప్పేసి అయితే వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా బాధితులు శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ మరికొంతమంది కుటుంబ సభ్యులు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు మీకు ఎన్ని గంటలకు విషయం తెలిసింది? మాకు అసలు మార్నింగ్ తెలిసింది. అసలు పిఎస్ఓలు ఎట్లా తీసుకోవద్దారు? ఫస్ట్ స్టేషన్ బెల్ ఇయ్యారు కదా, స్టేషన్ బెల్ ఎవరు పెద్ద మనిషి సైన్ పెడతారు? స్టేషన్ లో బెయిల్ తీసుకున్నాడు పెద్ద మనిషి అయితే సైన్ పెట్టాలి కదా. ఇప్పుడు ఆడ కూడా పెద్ద మనిషి వాడు కూడా వాని గిట కావాలి మాకు. స్టేషన్ బెయిల్ కూడా కావాలి, వాడు చంపినోడు గిట కావాలి మాకు ఖచ్చితంగా కంపల్సరీ ఇది. లేకపోతే ఇదంతా జరగదు. మెయిన్ ఇంకా స్టేషన్ బెయిల్ ఎందుకు ఇస్తారు మీకు? మేము కేసు పెట్టినా మైనర్ బాలికను టార్చర్ చేస్తున్నాం చెప్పి కేసు పెట్టినా స్టేషన్ బెయిల్ ఎట్లా ఇచ్చిండు ఆయన పెద్ద మనిషి? పోక్సో కేసు నమోదు చేసినాము. కేసు పెట్టినాకనే కదా ఈ ప్రాబ్లం అయింది. ఇప్పుడు నైట్ ఆడు ఖైదీ నైట్ ఎట్లా రిలీజ్ అవుతాడండి? ఇప్పుడు స్టేషన్ సైన్ ఓడి పెడతాడు, ఊరు పెద్ద పెడితేనే కదా సైన్. స్టేషన్ లో ఇప్పుడు ఓడి పెట్టిన సైన్ మాకు 6 గిట కావాలి కంపల్సరీ. మళ్ళీ చంపినాక పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చి కానీ మాకెందుకు రాలే అండి? అంటే పోలీసు వాళ్ళు చేయందా ఇలా? అంటే వాళ్ళు కలిసే కదా చేసింది. ఇప్పుడు ప్రధాన డిమాండ్ ఏంటిదండి? డిమాండ్ ఏం లేదు. ఇప్పుడు మాకు వాడు కావాలి, ఆ స్టేషన్ బెయిల్ ఇచ్చినోడు కావాలి, ఈడ ఓడి సీఏ వాళ్ళ గిట కావాలి మాకు కంపల్సరీ. సో ఇది మొత్తానికైతే ఇటు మైనర్ బాలిక హత్య, అదే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇద్దరికి సంబంధించినటువంటి హత్య మీద అయితే ఇటు బాధితులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అయితే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటు హత్య జరగడం, వరుస హత్యలు జరిగినప్పటికీ కూడా పోలీసులు చెప్పండి అమ్మా మీకేమవుతారు? ఏం కావాలి పరిస్థితి చెప్పు బిడ్డ. మరి వాడే చంపుతాడు, వాడేసుకొని పోతాడా? గతంలో కూడా ఏమన్నా గొడవలు ఉండేదా వీళ్ళకు? నాకు తెలియదు సార్. ఇది మేము ఇక్కడ గల్లుకుంటాం, ఇక్కడ జరుగుతాయి. వీళ్ళు అడ్డం డాక్టర్ కన్నాక ఎందుకు వేసుకొని పోయిండు? మా కులం లేదా? మాకు ఎట్లా కూడా పోయిండు? మాకు న్యాయం జరగాలి. మేము అయితే ఇది మటుకు ఆడొచ్చిందాక మేము పడ్డాం. ఇక మా అమ్మ ఒక్కతుంటది, నేను రల్లగొడాలంటా. అమ్మమ్మ పెద్ద అమ్మమ్మ అయితే తాత అవుతాడు. మా అమ్మను కూడా అట్లా చంపేసి పోతారా? మొన్న వచ్చిన మా మేనత్త కొడుకు బిడ్డామే సొంతం. ఎందుకు పోయింది? ఎప్పటికి వస్తుండే. మా ఇండ్లు ఇక్కడ ఉన్నాయి, వాళ్ళ ఇల్లు అక్కడ ఉన్నది. మెల్లగా చెప్తున్నాం, న్యాయం జరగాలి, మాకు అన్యాయం వద్దు. వాళ్ళ మీద అంత కోరికం ఎందుకునేది? వాళ్ళ మొగను చంపిరి, వాళ్ళ మొగడు మళ్ళా మామ కూడా కరెంట్ మీదకి వెళ్ళి మొగడు కూడా కరెంట్ మీదకి వెళ్ళి ఇద్దరు ఆడపిల్లలు ఆమెకు. ఒకటి ఎడ్డిది, ఒకటి మంచిది. ఎడ్డిదాన్ని చంపలేడు, మంచిదాన్ని లవర్ చేసిండు అని చెప్పి నరకుండా పంచనాలు చంపలేడు. ఒకదాన్ని చంపలేడు, తీసుకొని పోనుండే. ఏం అవసరమైనా ముసల్దాన్ని చంపుతాడు. ముసల్దాన్ చేసింది నాయనమ్మ ఏం చేసింది? నాయనమ్మ ఏం చేయలేదు కదా, తల్లి ఏం చేయలేదు కదా. తల్లి కూలాలు చేసుకొని బతుకుతుండే, పిల్లలు తీసుకొని పోనుంటే ఎంతమంది వదలేరు లోకం మీద? అయితే ఇది ఒకటి న్యాయం జరగాలి. ఇది ఇప్పుడు ఇది మొత్తంగా చూసినట్లయితే ఇటు మైనర్ బాలికకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా హతమార్చారు. కానీ మైనర్ బాలికకు ఒక సోదరి కూడా ఉంది, తనైతే వికలాంగురాలని చెప్తున్నారు. సో తనకు న్యాయం చేయాలి. అంతేకాకుండా ఈ ఘటనలో ఇప్పటికే మైనర్ బాలిక విషయంలో పోక్సో కేసు నమోదైంది. అంతేకాకుండా పోక్సో కేసులో కూడా మనం ముఖ్యంగా చూస్తే ఈ కుటుంబ సభ్యులైతే సర్పంచ్ బండి టాటర్ వేసి పంపుడు ఏం అవసరము? ఏం అవసరం చెప్పు? మేము వేరే ఊరికి వెళ్ళి మేము వచ్చినాం. కుటుంబం మొత్తాన్ని కూడా ఇటు మైనర్ బాలిక కుటుంబం మొత్తాన్ని కూడా గత సంవత్సరము తండ్రిని హతమార్చానని తానే చెప్పాడని చెప్పేసి ఇటు కుటుంబ సభ్యులు బంధువులు చెప్తున్నటువంటి క్రమంలో వారిపైన చర్యలు తీసుకోకపోవడం కారణంగానే ఇటు పోక్సో కేసులో కూడా చర్యలు తీసుకోకపోవడం కారణంగానే ఈ రోజు వరుస 3 హత్యలు కూడా జరిగాయి. 6 హత్యలలో ఇటు బాధిత బాలిక కుటుంబానికి సంబంధించినటువంటి 3 హత్యలు జరగడానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణం అంటూ కూడా ఇటు రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. ఒక సందర్భంలో మనం గమనిస్తే ఇటు షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదురుగా కూడా ఇటు భారీగా ఇటు బాధిత ఎవరైతే మైనర్ బాలిక ఉందో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా రోడ్డుపై బైఠాయించడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే నిందితుడు రాజకుమార్ నాడో తనను కఠినంగా శిక్షించాలి. వారి కుటుంబం మొత్తం నాశనం అవ్వడానికి ఇటు అందరూ హత్యకు గురి కావడానికి కారణం రాజకుమార్ నాయుడు కాబట్టి తనను వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకొని తనపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. అంతేకాకుండా ఇటు పోక్సో కేసుకు సంబంధించి కూడా ఇటు పోలీసులు ఏదైతే
అయితే నిర్లక్ష్యం వహించారు, పారదర్శకంగా కేసు విచారణ జరగలేదంటూ కూడా ఇటు ఒకవైపు బాధిత మైనర్ బాలికకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు బంధువులు కూడా ఆరోపిస్తున్నారు. సో ఈ హత్య జరిగినటువంటి సందర్భంలో మొత్తంగా చూసినట్లయితే ఈ హత్యకు ఈ గత సంవత్సరం నుంచి కూడా వరుస హత్యలు జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా అతనిపైన అధికారికంగా కేసు నమోదు చేయడము, అధికారికంగా తనను జైలుకు పంపడము, అధికారికంగా ఇటు చట్ట ప్రకారం ఏమి కూడా చర్యలు తీసుకోవాలని కూడా వీళ్ళు ఇటు ఆవేదన వ్యక్తం చేస్తూ అయితే రోడ్డుపై బైఠాయించినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఒకసారి గమనించవచ్చు, రోడ్డు మొత్తం కూడా సుమారు 3 కిలోమీటర్ల వరకు కూడా ఈ యొక్క వెహికల్స్ అన్ని ఆగాయి. ఇటు షాద్ నగర్ నుంచి చేవెళ్లకు వెళ్లేటువంటి ప్రధాన రహదారిపై ఇరువైపులా కూడా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయింది. ఈ కేసుకు సంబంధించి నిన్న అర్ధరాత్రి వేళలో ఘటన జరిగిన సందర్భంలో ఇటు మన ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ సంబంధించినటువంటి కమిషనర్ తరుణ్ జోషితో పాటు అదేవిధంగా చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ ఇప్పటికే షాబాద్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. నిన్న రాత్రి నుంచి కూడా ఇటు హత్యకు సంబంధించి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు అనేది కొనసాగుతుంది. అంతేకాకుండా ఇటు నిందితులు ఉపయోగించినటువంటి కారుతో పాటు తనకు ఎవరైనా సహకరించారనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా ఇటు సీసీ కెమెరా ఫుటేజెస్ కూడా, ఎందుకంటే నిందితులు నిన్న అర్ధరాత్రి వేళలో ఇటు వెళ్ళినటువంటి క్రమంలో అయితే తను వెళ్ళినటువంటి సందర్భంలో తనతో ఎవరైనా సహకరించారనేటువంటి కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మొత్తానికి ఇటు బాధితులు అయితే రోడ్డుపై నుంచి లేచే పరిస్థితులు, తప్పకుండా న్యాయం చేస్తామంటూ హామీ ఇవ్వడము, లేదంటే గతంలో జరిగినటువంటి హత్యలు, ప్రస్తుతం జరిగినటువంటి హత్యలపై పూర్తి స్థాయిలో నిందితుని శిక్షించాలంటూ కూడా రోడ్డుపై బైఠాయించినటువంటి పరిస్థితి. ఇక్కడ కొంతమంది కుటుంబ సభ్యులను మాట్లాడదాం. సార్, మీకు ఏమవుతారు, అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు? అయితే యాక్చువల్లీ అది మా క్లాస్మేట్ కుటుంబం అండి. నిజంగా చాలా బాధాకరం. చరిత్రలో నిజంగా షాబాద్ చరిత్రలో 100 సంవత్సరాల చరిత్రలో ఇలాంటి సంఘటన ఎప్పుడు కూడా జరగలేదు. దీనికి ముఖ్య కారణం చట్టాలు, భారతదేశంలో చేసినటువంటి చట్టాలు సక్రమంగా అమలు కాకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఎందుకంటే చట్టాలు కొందరు చుట్టాలుగా మారుతున్నాయి. ఆల్రెడీ పోక్సో చట్టం పెట్టిండ్రు. సో అటువంటి వ్యక్తి మరి ఎట్లా విడుదలయ్యిండు, మరి ఎట్లా బయటకు వచ్చిండ్రు, మరి పోలీసుల యొక్క నిర్లక్ష్యం అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. మరి అటువంటి వ్యక్తి వచ్చేసి మరి కక్ష కట్టి మరి ఆ కుటుంబం పైన హత్య చేయడం, ముగ్గుని చంపడం, తన భార్య పిల్లల్ని కూడా చంపుకోవడం అనేది నిజంగా ఇది ఒక చరిత్రలో మరవలేనటువంటి సంఘటన. కాబట్టి నిజంగా పోలీసులు ఏం చేస్తారో ఏమో. మరి ఇప్పటి వరకు జరిగి 12 గంటలు అవుతుంది. మరి ఇప్పటి వరకు కూడా పోలీసులు నిందితుని యొక్క జాడ తెలుసుకోలేకపోతున్నారు. మరి ఇంత సాంకేతికత ఉన్న ఈ రోజులలో కూడా మరి నిందితులు తప్పించుకొని తిరగడం అనేది నిజంగా ఇక్కడ కుటుంబ బాధ్యులందరూ కూడా చాలా బాధపడతా ఉన్నారు. మరి ఆ వ్యక్తిని మరి బహిరంగంగా తీసుకొచ్చి మరి చట్టపరంగా శిక్షించాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. ఇది మొత్తంగా చూసినట్లయితే ఇక్కడ బాధిత కుటుంబ సభ్యులు ఎవరైతే మైనర్ బాలిక ఉందో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా రోడ్డుపై బైఠాయించి రోధిస్తున్నటువంటి రోదనలు అయితే అందరినీ హృదయాలను కరిగిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకే కుటుంబం మొత్తం కూడా ఒకరి చేతిలోనే హత్య కావించబడ్డదని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఒకవైపు. మరొక వైపు పోలీసుల విచారణ అనేది కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ఇక్కడ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లో ఉన్నటువంటి కమిషనర్తో పాటు డీసీపీ అందరూ కూడా కేసును సంబంధించినటువంటి నిందితుని పట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఇటు నిందితుడిని శిక్షించాలి, ఈ కేసులోనైనా నిందితుడిని అరెస్ట్ చేయాలి, తనను చట్టరీత్యాగా కఠిన చర్యలు తీసుకోవాలని అయితే ఇటు బాధిత మైనర్ బాలిక సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు రోడ్డుపై ఆర్తనాదాలు చేస్తూ రాస్తారోకో చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. సో ఇదే విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు షాబాద్ మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కొంత విషాద ఛాయలను అనుకున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక రాత్రి వేళలోనే రాత్రి 12 గంటల సమయంలో 6 మందిని ఒకే నిందితుడు, గతంలో ఫోక్సో కేసు నమోదైనటువంటి నిందితుడు హత్య చేయడం పట్ల అయితే ఇటు ఒకవైపు ఇటు దైవాలగూడ విలేజ్ తో పాటు అదేవిధంగా షాబాద్ మండల కేంద్రంలో అయితే సంచలనం సృష్టించినటువంటి క్రమంలో ఇటు నిందితుడిని శిక్షించాలంటూ అయితే బాధిత కుటుంబ సభ్యులు రోడ్డుపై ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఈ క్రమంలోనే సుదీర్ఘంగా 3 నుంచి 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. పోలీసులు స్పష్టమైనటువంటి వారికి సంబంధించినటువంటి హామీ ఇస్తే తప్ప మేము ఇక్కడి నుంచి కదిలేది లేదు, నిందితుడిని వెంటనే పట్టుకోవాలి, శిక్షించాలంటూ కూడా ఇక్కడ బాధిత కుటుంబ సభ్యులైతే రోస్తారోకో చేస్తున్నటువంటి పరిస్థితి అయితే షాబాద్ మండల కేంద్రంలో కొనసాగుతుంది. సౌజన్య. బాధిత కుటుంబ సభ్యులు, ఎందుకంటే ఇక్కడ ముగ్గురికి సంబంధించినటువంటి విషయాలను గమనించవచ్చు. ఒకటి మైనర్ బాలిక తల్లిని హతమార్చడం జరిగింది, మైనర్ బాలికను హతమార్చడం జరిగింది.
అంతేకాకుండా ఇటు మైనర్ బాలిక తల్లితో పాటు మైనర్ బాలిక సంబంధించినటువంటి నాయనమ్మను కూడా హతమార్చడం జరిగింది. సో ఇటు ముగ్గురికి సంబంధించినటువంటి బంధువులంతా కూడా వచ్చి సో మైనర్ బాలిక విషయంలో ఇప్పటికే కేసు నమోదు చేసి తనను అరెస్ట్ చేసి చట్టరీత్యా చర్యలు తీసుకున్నట్లయితే తాను ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టి ఉండేవాడు కాదు అని చెప్పేసి కూడా ఇటు మైనర్ బాలిక సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంలో ఇటు రోడ్డుపై కూడా బైఠాయించడం జరిగింది. ఒకవైపు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుండగానే ఇటు బాధిత కుటుంబ సభ్యుల యొక్క ఆర్తనాదాలను అయితే మనం ఒకసారి రోడ్డు మీద గమనించవచ్చు. ఎందుకంటే ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూడా ఇటు హత్య గావించడం జరిగింది. సో గత సంవత్సరమే ఇటు మైనర్ బాలికకు సంబంధించినటువంటి గతంలో తండ్రి కూడా హతమార్చడం జరిగింది. అంతేకాకుండా తండ్రి అనంతరం ఈసారి కూతురు ఎవరైతే 17 ఏళ్ల మైనర్ బాలిక ఉందో తనను కూడా తన సొంతూరుకు ఏదైతే నిందితుడు రాజ్కుమార్ ఉన్నాడో తన సొంతూరుకు కారులో తీసుకువెళ్లి హతమార్చడము, ఇదే క్రమంలో అడ్డు వచ్చినటువంటి తల్లిని అదేవిధంగా మైనర్ బాలికకు సంబంధించినటువంటి నాయనమ్మను కూడా హతమార్చడం పట్ల అయితే ఇటు బాధిత మైనర్ బాలిక సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు చాలా ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. అంతేకాకుండా గ్రామం మొత్తం కూడా ఇటు షాబాద్ మండల కేంద్రంలో కూడా మొత్తం బాధిత కుటుంబ సభ్యుల యొక్క ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి విషయాలను అయితే మనం ఒకసారి గమనించవచ్చు. మొత్తం కూడా రోడ్డుపై బైఠాయించి న్యాయం చేసే వరకు కూడా ఇటు రాస్తారోకో విరమించి లేదు అంటూ కూడా ఇటు బాధిత కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇటు గ్రామస్తులు కూడా ఇటు చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఇక్కడికి సంబంధించినటువంటి విషయంపై గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఒక ఈ హత్యకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ఇటు గ్రామ సర్పంచ్ మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సార్ చెప్పండి, అసలు ఈ హత్య జరగడానికి గల కారణాలు ఏంటి, అసలు ఇంత అఘాయిత్యాన్ని ఒడిగట్టడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? సరే అలా అక్రమ సంబంధమే ఉండొచ్చు, మరి ఏమైందో తెలియదు మనకు. కానీ రాత్రి నాకు తెలిసి 3 గంటలకు ఏసీపీ సార్ ఫోన్ చేసిండు సార్. నేను ఇంట్లో పడుకున్నా. ఏసీపీ సార్ ఫోన్ చేస్తే ఏమైందంటే, సార్ ఎక్కడ ఉన్నారు అశోక్ అని అన్నారు. ఇంట్లో ఉన్నా సార్ అంటే, కొంచెం మాకు ట్రాక్టర్ కావాలి, జీపీ ట్రాక్టర్ ఉంటుంది కదా సార్, గవర్నమెంట్ మాకు చెత్త బండి ఉంటుంది కదా, ట్రాక్టర్ కావాలంటే నేను ఎందుకు సార్ అంటే, నువ్వు ఫస్ట్ బండి పంపి బాబు అంటే అన్నాడు సార్. బండి పంపిమని అంటే సరే సార్ అని చెప్పి నేను ఆ డ్రైవర్ దగ్గరికి పోయినా. డ్రైవర్ దగ్గరికి పోతే ఇంట్లో ఉండే, ఫోన్ లేకుండే డ్రైవర్ దగ్గర. ఫోన్ లేపి సార్ పిఎస్కు బండి పంపిమంటారు, జర తీసుకురా అర్జున్ అని పంపించిన నేను. అర్జున్ మా వర్కరు, జీపీ వర్కర్ ఆయన కూడా. అయితే తర్వాత మళ్ళీ ఇంకొక 15 నిమిషాలకు మళ్ళీ నాకు సీఐ సార్ ఫోన్ చేసిండు. అశోక్ ఎక్కడ అంటే ఇంట్లో అంటే బయటకు వెళ్ళాలంటే ఎందుకు సార్ అంటారా అన్న. ఎందుకు సార్ అని అంటే కొంచెం బయటకు వెళ్ళబ్బా పని ఉందంట అన్నాడు. ఇక నేను గ్రామ పంచాయతీ ఇప్పుడు సర్పంచ్గా నేనైతే చెప్పినప్పుడు పెద్ద మనుషులు చెప్పినప్పుడు రావాలి కదా సార్ బయటకు వచ్చినాక ఈ స్టేడియం కాడికి రా అన్నాడు. బయటకు వెళ్తే పోలీసు వెహికల్ కనిపిస్తుంది, ఆడ సైరన్ వస్తుంది, ఎవరు లేరాడా. ఒక 4 ఆడపిల్లలు ఉన్నట్టున్నారు. సగం నడుచుకుంటూ వచ్చిన అట్లే, ఇక వెహికల్ తీసుకోలే. వచ్చిన తర్వాత ఏమైందంటే సరే వాడికి వస్తున్నాగానే 2 ఆడపిల్లలు అన్న ఎవరు చచ్చిపోయారంట అంటే ఏమైందంటే శ్రీనివాస్ అని ఉన్నాడు, చిట్యాల సీను అన్న అశోక్ అన్న ఆయన ఎప్పుడే వెళ్ళినట్ట బయటికి. అశోక్ అన్న ఇట్లా చంపేసారంట అంటేనే ఉన్నాం మేము. ట్రాక్టర్ వచ్చింది అప్పుడే, నేను ఆయన పంపించి నడుచుకుంటూ వెళ్ళినా కదా సార్. జీపీ ట్రాక్టర్ వచ్చింది. వస్తున్నానే ఏసీపీ సార్, సిఐ సార్, ఎస్ఐ సార్, 2-3 ఎస్ఐలు ఉండి వాళ్ళు బాడీలను షిఫ్ట్ చేస్తామంటే సీన్ అన్నాడు వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరు లేరు సార్ అంటారంటే, సార్ నేను చెప్పిన వాళ్ళకి సంబంధించిన ఆయన శ్రీనివాస్ ఒక్కడే ఉన్నాడు, అలా ఇంటి వాళ్ళు ఇంకా అలా తమ్ముడు వస్తారంట, వాళ్ళు వస్తారంటే కొంచెం ఆపండి సార్ అంటారు. చెప్పినా చెప్తే ఏమైందంటే అప్పటికే నేను రాముకు ఫోన్ చేసిన. రాముకు ఫోన్ చేసిన సార్. అప్పటికే రాముకు ఫోన్ చేసిన, వాళ్ళ వర్గానికి సంబంధించిన ఆయన ఉంటాడు, బీజేపీ లీడర్ సార్. ఆయనకు ఫోన్ చేసిన. రాము అంటే అన్న నేను హాస్టల్ కానీ వస్తున్నాను, నాకు తెలిసింది అన్న అన్నాడు. ఆయన వస్తూనే ఉన్నాడు. అప్పటికే ఒక బాడీ వేసిరు అన్న. వేసినా ఇంకోటి ఏరికి వస్తే సీను అడ్డం వచ్చిండు, మేము కూడా అడ్డం పోతే రాముని పట్టుకోరు పోలీసులు. నన్ను కూడా అన్న ఇది ఇష్యూ అవుతుంది సార్ వద్దా అంటే, మీరు అనుకుంటారు అశోక్ మేము చేసేది మీ ఊరు కోసం చేస్తున్నాం, ఇప్పుడు కాకపోతే ఇంకా ఎక్కువ అవుతుంది, చాలా కొట్టుకుంటారు చేస్తారు, మీరు సహకరించండి అంటే నేను ఏమల్లే. దాని గురించి కూడా నేనేమన్నా అంటే ఇక సార్ వద్దంటే నన్ను పట్టుకున్నారు, రాముని పట్టుకున్నారు, వేసుకున్నారు సార్. వేసుకొని తీసుకొని పోయారు. అంటే గత సంవత్సరం కూడా ఇటు మైనర్ బాలిక తండ్రి కూడా చనిపోయిందంట కదా, దానికి సంబంధించిన ఏమైనా వివరాలు మీకు తెలుసా? అంటే గతంలో తను చనిపోవడానికి హెల్త్ బాగాలేక చనిపోయాడని విన్నాం సార్ మేము. ఇక దాని గురించి మేము ఎక్కువ మాకైతే తెలియదు. హెల్త్ బాగాలేక చనిపోయాడని అన్నారు. ఆ రోజు డ్రింక్ చేయించి తీసుకొని వచ్చి మెడల మీద ఇట్లా 2 కలిసి వేరే వ్యక్తి ఇప్పుడు ఎవరైతే చంపిరో అతను ఇంకో అతను వచ్చి ఇంట్లో బండబెట్టి పోయారంట. పోయినాక మా మరదలు ఏం చేసింది, శ్వాస ఆడతలేదు, సపోర్ట్ అయితే తోలుకొచ్చిన ఏమైందని చెప్పేస్తే అతన్ని బయటకు వచ్చి వేరే వెహికల్లో తీసుకెళ్లి షాదనగర్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ చనిపోయింది అని చెప్పి నిర్ధారణ చేసి పెట్టారు. ఇది విషయం. అయితే మొన్న కాలేజీ కాడ షాద్నగర్ శంషాబాద్లో అమ్మాయి కాలేజీకి వెళ్తుంటే అక్కడ టార్చర్ చేసిండంట. అమ్మాయి వాళ్ళ తల్లి ఏమన్నదంటే, బాబు ఇట్లా చేయకూడదు, మంచిగా ఉండదంటే, మీ భర్తను చంపిన ఏం చేయలేదు, మిమ్మల్ని కూడా చంపుతాను, నన్ను ఏం చేస్తారు, మీరు ఎవరు ఏం చేయలేరు అని చెప్పి బెదిరించినట్టు. ఇది విషయం. అయితే అప్పుడు తెలిసింది వాళ్ళ మేనమామకు, పిల్ల మేనమామ అప్పుడు తెలిసింది, అరే ఇది వాస్తవం, ఇటు చేసిందంతా ఇట్లా చేసిండు, ఒప్పుకుంటున్నాడు అని చెప్పి. ఇది విషయం సార్.
అంటే గతంలో ఏమీ మీద అనుమానం రాలేదు, ఏం కేసు పెట్టలేదు రాకుండా చేసిండు, అనుమానం రాకుండానే చేసిండు. అనుమానం రాకుండా చేసి ఇప్పుడు కక్కేసిండు, ఉన్న విషయం చెప్పేసిండు మొన్న. సో మీకు పొద్దున ఎన్ని గంటలకు విషయం తెలిసింది అండ్ ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? మేమేం డిమాండ్ చేస్తలేం సార్, మా పోలీసు వాళ్ళు నిర్లక్ష్యం వల్ల 6 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పోలీసు వాళ్ళని ఫస్ట్ సస్పెండ్ చేయాలి, అతన్ని షూట్ చేయాలి. వికలాంగు అమ్మాయి ఉంది పాపం, ఆ పరిస్థితిని ఏం చేయాలి, ఎవరు ఆదుకునాలి, ఎవరు ముందుకొచ్చి నడపాలి అమ్మాయిని. మా డిమాండ్ ఒకటే సార్, ఈ ఎస్ఐని సిఐని సస్పెండ్ చేయాలి, రెండోది అతన్ని షూట్ చేయాలి. పోలీసు వాళ్ళు మాకు సహకరించి, గవర్నమెంట్ కూడా సహకరించి ఈ పని చేయాలని మేము కోరుతున్నాం. ఓకే, ఇక్కడ కుటుంబ సభ్యులు మాట్లాడే సార్, మీ గతంలో ఎప్పుడైనా చెప్పారా అసలు ఈ కుటుంబంలో ఇట్లాంటి గొడవలు జరుగుతున్నాయి, ఇలా వేధిస్తున్నాడు, అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడు, గతంలో ఎప్పుడైనా మీ దృష్టికి తీసుకొచ్చిల్లా? గతంలో ఏం అంటే పబ్లిక్ నుంచి ఏం లేదు. మొన్న అయినప్పటి నుంచి ఈ కేసు పోక్సో కేసు కావాలి. యాక్చువల్గా పోక్సో కేసు ఫైల్ అయింది. ఫైల్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేసిరంటే వీళ్ళని అరెస్ట్ చేయాలి. పోక్సో కేసులో అరెస్ట్ చేస్తే కానీ పద్ధతి అది, కానీ దాన్ని డైల్యూట్ చేసారు. డైల్యూట్ చేసినాక విలేజర్స్ కూడా చాలామంది చెప్పారు, సార్ వీడు ఇక్కడ తిరుగుతున్నాడు, ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అంటారంటే లొకేషన్ పంపించండి, మీరు ఏడున్నాడు చూపించండి మాకు, మేము ఎట్లా పట్టుకోవడానికి వస్తుంది, ఆడేడున్నాడు వీడేడున్నాడు ఇప్పుడు పోతే ఆడనే ఉంటారా, ఇట్లా కాలయాపన చేయడం జరిగింది. ముఖ్యంగా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి పోలీస్ పీపుల్ సపోర్ట్ చేసిరని చెప్పి ఇది నిగూఢంగా తెలుస్తున్నటువంటి అందరికి కూడా తెలుస్తున్నాయి. ఇది వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. ఎందుకంటే రీసెంట్గా అబ్బాయి పొలం అమ్మడము, డబ్బులు బాగా రావడము, డబ్బులు ఎన్నైనా సరే నేను చూసుకుంటా అని చెప్పడము, దాని తర్వాత ఆయన ఆన్లైన్ గేమ్స్కు దానికి బాగా ఎడిక్ట్ అయిపోయిండు. ఇల్లీగల్ కాంటాక్ట్స్ కూడా ఎక్కువైనాయి. దాంట్లో భాగంగానే ఈ పిల్లని కూడా ఇది చేయడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ తండ్రిని తీసుకపోతే అనుమానం వచ్చింది అప్పుడు చాలామందికి. కానీ అప్పుడు ఏంటంటారంటే ఈ డ్రింకు దీంట్లో అనేది హార్ట్ అటాక్ అనే దాంట్లో పోయిరు వాళ్ళు. కానీ తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత అంటే ఒక కోపంలోనో దేంట్లోనో చెప్పడం దాకా ఏమైపోయిందంటారంటే వీడే చంపిండు అనే ఒక కొల్యూషన్కి వచ్చారు. కానీ అప్పుడు ఏం చేయలేము కదా మనం. తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఎవరినేం చేయలేము. కానీ తర్వాత ఈ కేసులో అయినా సరే పోలీసులు తక్కిన చర్యలు తీసుకునేది తీసుకోకుండా దీన్ని డైల్యూట్ చేశారు. అంటే మామూలుగా ఇటు మైనర్ బాలికను వేధిస్తున్నారని ఎప్పుడు ఫిర్యాదు చేశారు? మే 16 అని తెలుస్తుంది. తర్వాత ఏం చర్యలు తీసుకున్నారు? జైలుకు పంపించారు. చాలా సార్లు బెదిరించారు ఆయన. గ్రామస్తులు కూడా కొంతమంది మీరు వద్దు ఎందుకు అట్లా ఇది అని చెప్పి అన్నారు. కానీ ఇక కొన్ని ప్రలోభాలకు లొంగి కొంతమంది ఊరుకుంటారు. మేలో మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి అందరూ కంప్లైంట్ చేసిరు. చేసిన తర్వాత కూడా వీళ్ళు కేసు చేయడం చేసిరు. కానీ దాని వెంబడి ఏదైతే ఫాలో అప్ ఉంటుందో దాన్ని చేయలేరు వాళ్ళు. అంటే మనకు ఫోక్సో కేసులో సాధారణంగా 45 రోజుల పాటు కూడా బెయిల్ రాదు కదా, సో తను జైల్లో పెడతారు కదా, సో జైలుకు వెళ్ళొచ్చాడు అంటున్నారు. దాంట్లో నిజం ఎంత ఉంది అసలు? లేదు, వెళ్ళలేదు. యాంటిసిపేటరీ తీసుకున్నా ఆయన, జైలుకి వెళ్ళలేదు. పోక్సో కేసులో జైలుకి వెళ్తే మాత్రం మినిమం 45 డేస్ కాదు, ఇది మైనర్ బాలిక కాబట్టి 100% 6 months మినిమం పడుతుంది. గతంలో మనకు పోక్సో కేసులు అన్నీ కూడా ఇక్కడ షాబాలో జరిగిన పోక్సో కేసులు అన్నీ కూడా మనం రివ్యూ చేస్తే మినిమం 6 months అవుతుంది. అంటే వీళ్ళు ఛార్జ్షీట్లను దేంట్లోనూ కొల్యూట్ చేయొచ్చు, ఆన్ పేపర్ అయితే కానీ మనం చెప్పలేము కదా. ఎందుకంటే వాళ్ళు డైల్యూట్ చేయాలనుకుంటే పోలీసులు ఏ రకంగా డైల్యూట్ చేస్తారు. అరెస్ట్ కూడా చూపించకపోవచ్చు. 41 నోటీస్ అంటే ఈయనకి రాదు ఇది కాబట్టి నువ్వు ఎట్లనైనా చేసి యాంటిసిపేటరీ తీసుకో అని చెప్పొచ్చు. వాళ్ళు అట్లనే వచ్చిండు బయటికి వచ్చిన తర్వాత ఈ ఫ్రస్ట్రేషన్లకు వచ్చిండు వాళ్ళంతా. ఇక అది సో అంటే ఈ వారం లోపల ఏమైనా కదలికలు షాబాల్లో అంటే ఆన్లైన్ గేమ్స్ ఒకటి, గంజాయి అనేది ఒకటి. ఎప్పుడైతే ఇక్కడ ఫ్యాక్టరీస్ ఏర్పడ్డాయో మా దౌర్భాగ్యం ఏంటంటే డెవలప్మెంట్ అని మేము మురిసిపోయినాం. కానీ ఈ డిఫరెంట్ స్టేట్స్ నుంచి రావడం వల్ల అక్కడి స్టేట్ వాళ్ళ కల్చర్ ఏంటంటే పొద్దుగాలు లేస్తే వాళ్ళు గంజాయి తాగుతారు. వాళ్ళకి ఏం కాదు అది. వాళ్ళు ఒక గ్లాస్ గంజాయి తాగిర్రు అంటే డే అంతా వాడు వర్త్ఫుల్గా వర్క్ చేస్తాడు. కానీ అది కాదు. మన దగ్గర ఏమవుతుందంటే ఎడిక్ట్ అయిపోతారు. చాలామంది పిల్లలు కూడా ఇప్పుడు ఎడిక్ట్ అయిపోయారు. దాంట్లో ఆ ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా తెలుస్తలేదు. ఎందుకంటే వాడి కోపం ఉంటే భార్య పిల్లలు అందరి మీద ఉండాలి. కానీ చిన్న పిల్లల్ని కూడా వాడు చంపేసిండు అంటానంటే వాడు వేరే రకమైనటువంటి ఫ్రస్ట్రేషనల్ మత్తులో ఉన్నాడు వాడు. అదైతే 100%. ఎందుకంటే చిన్నపిల్లలు వచ్చి చెప్పలేడు. ఏం చెప్తాడు చిన్నపిల్లలు వచ్చి? చిన్న పిల్లగాడు. కాకపోతే వాడు ఇంకొకటి ఏంటంటానంటే వాడు రోజుకు ఒక అమ్మాయితోని ఉండేటటువంటి సందర్భాలు కూడా మన బస్తీలో గమనించారు. వాళ్ళందరూ కూడా గమనించి వాడిని 2-3 సార్లు హెచ్చరించడం జరిగింది. ఆ కోపంలోనే వీళ్ళు పోలీసు వాళ్ళకి చెప్పడం జరిగింది, అరే వీడిని కనీసం వీడు ఇట్లా చేస్తే మా ఇంట్లో ఆడవిళ్ళను కూడా గుంజుకోపోతాడేమో వీడు అనే లెక్కకు వచ్చింది ఆడ బస్తీలో. అట్లా వాళ్ళు పోలీసు వాళ్ళకి చెప్తే కూడా వీళ్ళు పట్టించుకోకుండా అయిపోయారు. మొత్తం పట్టించుకోలేదంటారంటే ఎవరిని ఏం చేయాలి? మనం ఎవరిని ఏం చేయలేము కదా. ఇక వాడిని ఏమనలేము, వీడిని ఏమనలేము. ఇక అది మొత్తం ఇంతవరకు దారి తీసింది. అది సో ఇప్పుడు హత్యల తర్వాత మీ డిమాండ్ ఏంటి ప్రధానంగా? ఇప్పుడు జరిగినటువంటి యాజ్ యూజువల్ గా దాంట్లో మీకు తెలియదు ఏముంటుంది డిమాండ్, తగిన చర్యలు తీసుకోమని చెప్తాం. ఎవరి మీద అయితే ఉంటుందో వాళ్ళని అంతమందిని చంపిండు కాబట్టి గతంలో సజ్జనార్ సార్ చేసినట్టు వీడిని కూడా షూట్ చేసి చంపేస్తే యథార్థం అవుతారు పబ్లిక్. వాస్తవంగా చెప్పాలంటే ఇట్లాంటి ఎవరినో ఒకరిని షూట్ చేస్తే తప్ప
షూట్ చేస్తే తప్ప ఇంకోళ్ళకి భయం ఉండదేమో అని లెక్క. ఎందుకంటే వాడు జైలుకి వస్తే మళ్ళీ జైలుకి వస్తాడు, కాలర్ ఎగిరేస్తాడు. వచ్చిన బయటకు 6 నెలలకైనా 2 ఏళ్ళకైనా వాడు వచ్చినా కూడా వాడిని ఇచ్చేస్తాడు. వాడిని ఉరిదీసే పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు చట్ట ప్రకారంగా కోర్టులో వానికి ఉరిశిక్ష పడే పరిస్థితి అయితే రాదు. కాకపోతే కాల్ లిస్టులు అవన్నీ తీస్తే కానీ కొంత క్లూ దొరుకుతుంది. కానీ వీడే చంపిండి అనే దానికైతే, ఎందుకంటే యాజ్ ఏ అడ్వకేట్గా నేను ఏదైతే మాట్లాడుతున్నానో దానికి ఉండదు. అది ఆఫ్ ద రికార్డ్ చెప్పకూడదు మనం మైక్లో. కానీ మాకు కూడా కోపం వస్తుంది కదా. కోపం వచ్చినప్పుడు ఇది మొత్తంగా చూసినట్లయితే ఇటు బాధిత బాలిక ఎవరైతే ఉన్నారో మైనర్ బాలిక సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే గతంలో వారి కుటుంబం పైన జరిగినటువంటి అఘాయిత్యం, ఏదైతే వాళ్ళ తండ్రి మృతికి కూడా ప్రస్తుతం ఏదైతే నిందితుడు ఉన్నాడో రాజ్ కుమారే కారణం అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ విషయం గురించి గతంలో పోలీసులకు నేరుగా వీళ్ళు తెలిపినప్పటికీ కూడా పోలీసులు సీరియస్ గా చర్యలు తీసుకొని ఉంటే ఇలాంటి ఘటన జరిగి ఉండేది కాదు, ఇంతమంది ప్రాణాలు పోయేవి కాదని చెప్పేసి అయితే ఒకవైపు ఆవేదన వ్యక్తం చేస్తూనే రోడ్డుపై బైఠాయించి ఏదైతే ఈ పోలీసుల నిర్లక్ష్యానికి సంబంధించి ఇటు షాబాద్ సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్తో పాటు ఎవరైతే కేసు టేకప్ చేసినటువంటి ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టిగేషన్లో పాల్గొన్న ఎస్ఐ వీరందరినీ కూడా సస్పెండ్ చేయడంతో పాటు నిందితుడిని కఠినంగా శిక్షించాలి. గతంలో ఏదైతే మైనర్ బాలికలపై కానీ మహిళలపై కానీ అఘాయిత్యాలకు పాల్పడిన వాటిపై ఎలాంటి చర్యలు అయితే తీసుకున్నారో అలాంటి చర్యలనే తీసుకోవాలి, ఇమీడియట్గా శిక్షించాలంటూ కూడా ఇటు కుటుంబ సభ్యులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంధువులంతా కూడా రోడ్డుపై కూర్చొని ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సుమారు 2 గంటలు దాటినప్పటికీ కూడా వారి యొక్క డిమాండ్ అయితే ఒకటే, ఇటు కఠినంగా శిక్షించాలి, వెంటనే శిక్షించడంతో పాటు మరికొంతమంది ఇలాంటి యొక్క నిందితులకు దుర్మార్గులకు బలి కావద్దు అనేటువంటి ఒక ప్రధాన డిమాండ్ను కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే షాబాద్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా మైనర్ బాలిక బాధిత కుటుంబ సభ్యులు అయితే ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది. సౌజన్య. రైట్ రాంప్రసాద్. దైవల్గూడలో 6గురి హత్యకు సంబంధించి నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు ఫ్యూచర్ సిటీ సిపి తరుణ్ జోషి. రాత్రి హత్య జరిగినట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు. 2 ప్రాంతాల్లో హత్యలు జరిగాయన్నారు. రాత్రి 11 గంటల సమయంలో మొదట షాబాద్లోని బాధితురాలి ఇంట్లోకి నిందితుడు వెళ్లాడని చెప్పారు పోలీసులు. అక్కడ బాధితురాలి తల్లి నానమ్మను హత్య చేశాడని తెలిపారు. మే 16న ఉన్మాదిపై పోక్సో కేసు నమోదైందని చెప్పారు సిపి. ఈ కేసులో బెయిల్ దొరికిందన్నారు. ఉన్మాదికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. తర్వాత బాలికను నగర్కుంట దగ్గరికి తీసుకెళ్లి చెరువు దగ్గర హత్య చేశాడు ఉన్మాది రాజ్ కుమార్. ఈ 3 హత్యల తర్వాత నిందితుడు తన ఇంటికి వెళ్లి భార్య, పిల్లలను చంపేశాడని చెప్పారు పోలీసులు. తల్లిదండ్రులకు ఫోన్ చేసి 6గురిని హత్య చేసినట్లు చెప్పాడని, తర్వాత తాను కూడా చనిపోతున్నానని చెప్పాడని పోలీసులు అంటున్నారు. ప్రస్తుతం రాజ్ కుమార్ పరారీలో ఉన్నాడని, 7 స్పెషల్ టీమ్స్ నిందితుల కోసం గాలిస్తున్నాయని చెప్పారు సిపి తరుణ్ జోషి.